ఏపీలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారుతుంది. మంత్రి రోజా పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. రోజాకు సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి ఉంది. రోజా నామినేషన్ దాఖలు సమయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నగరిగడ్డ రోజా అడ్డాగా చెప్పుకొచ్చారు. అయితే సొంత నియోజకవర్గ నేతలు తక్కువగా కనిపించారు. దీంతో నగరిలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. మంత్రి రోజా హ్యాట్రిక్ విజయం దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చ. రోజా రెండోసారి విజయం సాధించిన సమయం నుంచి అసమ్మతి వెంటాడుతుంది. నగరి మున్సిపల్ ఎన్నికల్లో మొదలైన విభేదాలు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేసరికి తారాస్థాయికి చేరుకున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో రోజా స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కారు. అయితే 2014లో మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడుతో తలపడ్డారు. 871 ఓట్లతో తేడాతో అమ్మయ్య అని బయటపడ్డారు. 2019లో ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ రెడ్డిపై పోటీ చేసి 2007 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి రావడంతో రోజా దశ తిరిగింది. ఏపీఐఐసి చైర్మన్ గాను, క్రీడా, టూరిజం శాఖ మంత్రిగాను పనిచేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో ఇండియా వేదిక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. అతనికి బంధువర్గం నగరి, పుత్తూరులో ఎక్కువగా ఉంది. అలాగే రోజా గెలుపునకు కృషి చేసిన రెడ్డివారి చక్రపాణి రెడ్డి, జెడ్పీటీసీ మురళీనాథ్ రెడ్డి తమ సపోర్ట్ గాలి భానుప్రకాష్కే అని పరోక్షంగా ప్రకటించారు. అమ్ములు, వెంకటముని, లక్ష్మీపతి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పుత్తూరు, నగరి, విజయపురం, వడమాలపేట, నిండ్ర మండలాలు ఉండగా మంత్రి రోజాకు గత ఎన్నికల్లో వడమాలపేట, నిండ్ర ఓట్లే ఎక్కువ మెజార్టీని తెచ్చాయి. దీంతో అప్పట్లో గట్టెక్కారు. అయితే ఈసారి అసమ్మతి సెగ ఈ మండలాల్లో ఎక్కువగా ఉంది. రెండు ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతోనే రావడంతో ఆసారి లెక్కలు మారుతున్నాయి. నగరంలోని అసమ్మతి నేతలు గత 4-5 నెలలుగా జగన్ను గెలిపిస్తాం, రోజాకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ అసమ్మతి వర్గం బహిరంగంగానే ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చింది. రోజాకు వ్యతిరేకంగా ధర్నాలు సైతం చేపట్టారు. ఓ దశలో రోజాకు టికెట్ డౌటేనని చర్చ నడిచింది. ఎటకేలకు రోజాకు టికెట్ లభించింది. వైసీపీలో అంతర్గత కలహాలు, అసమ్మతి తనకు కలిసి వస్తుందని టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ ఆశలు పెట్టుకున్నారు. అసమ్మతి నేతలుగా గుర్తింపు ఉన్న వారికి పదవులు దక్కాయి. రోజా మంత్రి తాను హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మళ్లీ రోజాకు ఎమ్మెల్యే సీటు ఇస్తే ఓడిస్తామని వైసీపీ అధిష్టానానికి రోజా వ్యతిరేక వర్గం నేతలు హెచ్చరించారు. తిరుపతిలో వ్యతిరేక వర్గం మీడియా సమావేశం నిర్వహించారు. వడమాలపేట వైసీపీ జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి, పుత్తూరు నేతలు, శ్రీశైలం ఆలయ చైర్మన్ తమ్ముడు, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు కూడా రోజా ఆమె సోదరులాగా దోచుకోలేదన్నారు. రోజాను గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలన్నారు. వడమాలపేట మండలం అప్పలాయిగుట్టలో సచివాలయం, పత్తిపుత్తూరులో రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవానికి జనాలు లేకపోవడంతో ఓపెన్ చేయకుండా రోజా తిరిగి వెళ్లిపోయారన్నారు. టీడీపీ అభ్యర్థి భానుప్రకాష్ ను గెలిపించాలనే ఉద్దేశంతోనే నగరి వైసీపీ నేతలు రోజాకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారన్నారు. రోజాకు కాకుండా సీటు ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామన్నారు. రోజా తమకు పదవులు ఇవ్వడం ఏంటి, మాకు పదవులు ఇచ్చింది వైసీపీ పార్టీ అని తెలిపారు. తామంతా కష్టపడి పనిచేయడం వల్లే రోజా గెలిచిందన్నారు. రోజా ఒత్తిడితో అధికారులు, పోలీసులు వచ్చి బలవంతంగా శిలాఫలకాలను ఎత్తికెళ్లారని వ్యతిరేక వర్గం నేతలు ఆరోపించారు. కాగా రోజా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని సవాల్ చేస్తున్న నేపథ్యంలో సొంత పార్టీ వైసీపీలోనే ఆమెకు గత 4 ఏళ్లుగా అసమ్మతి సెగ వెంటాడుతూనే ఉంది. నగరి మున్సిపల్ ఎన్నికల్లో మొదలైన విభేదాలు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి తారాస్థాయికి చేరుకున్నాయి. శుక్రవారం రోజా నామినేషన్ సందర్భంగా నగరి వినాయక స్వామి ఆలయం వద్ద పూజలు చేశారు. అయితే కీలక నేతలు ఎవరు ఆమె వెంట ఉండకపోవడం నియోజకవర్గంలో చర్చగా నిలిచింది. సొంత గుటిలో వాళ్లు వెంట లేకుండా కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బైరెడ్డి, సిద్ధార్థారెడ్డి ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. నగరి, పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో రోజా తన మార్కు రాజకీయాన్ని చాటుకున్నారు. చైర్మన్ గిరి పదవులు ఆశిస్తున్న సీనియర్లను పక్కన పెట్టి టీడీపీ నుంచి వైసీపీలోకి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో ముసలం ప్రారంభమైంది. నగరికి చెందిన పీజే కుమార్, శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ మురళీనాథ్ రెడ్డి, నిండ్ర సింగిల్ విండో చైర్మన్ లక్ష్మీపతి, వెంకటముని తదితర సీనియర్లను దూరం చేసుకున్నారు. జిల్లాలో కీలకంగా ఉన్న ఓ మంత్రి అసమ్మతిని పెంచి పోషించారన్న విమర్శలు లేకపోలేదు. తనకు తెలియకుండానే తనను వ్యతిరేకిస్తున్న నిండ్రకు చెందిన రెడ్డివారి చక్రపాణి రెడ్డికి శ్రీశైలం చైర్మన్ పదవి ఇప్పించారని అప్పట్లో ఆర్కే రోజా గుర్రుమన్నారు. పుత్తూరుకు చెందిన వారికి మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. స్థానికంగా ఉన్న కౌన్సిలర్లు తాము రేస్లో ఉన్నామని వలసొచ్చిన వారికి చైర్మన్ గిరి కట్టబెట్టారని ఆమెపై నిరసన గలం విప్పారు. ఇలా మొదలైన అసమ్మతి పెరుగుతూ గత 4-5 నెలలుగా జగన్ను గెలిపిస్తాం, రోజాకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామంటూ అసమ్మతి వర్గం బహిరంగంగానే ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చింది. రోజాకు వ్యతిరేకంగా ధర్నాలు సైతం చేపట్టారు. ఓ దశలో రోజాకు టికెట్ డౌటేనని చర్చ నడిచింది. ఎటకేలకు రోజాకు టికెట్ లభించింది. దీంతో నగరిలో ఎన్నికల ఫలితంపైన రాజకీయంగా ఉత్కంఠం కొనసాగుతుంది.